మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నిరసన చేపట్టారు. వసతి భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మెడికోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలోపు పూర్తి చేయాల్సిన కాలేజ్ నిర్మాణాన్ని 3 ఏళ్లైనా పూర్తి చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. త్రాగునీరు, గ్రంథాలయాలు, భోజనశాల, భద్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామన్నారు. ఇతర స్థలాల్లో ప్రభుత్వం కేటాయించిన గదులు సరిపోక కొందరు ఇంటి బాట పడుతుంటే మరికొందరు బయట గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నామని తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. So we are the first batch of GMC Mahbubabad 2022. మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ నుండి కూడా మా కాలేజ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. కన్స్ట్రక్షన్ అవుతుందనే నమ్మకం కూడా మాకు లేదు. మేము ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా అది అవుతుందని నమ్మకం లేదు. సో మా ఫర్దర్ బ్యాచెస్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. హాస్టల్ ఇష్యూ, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ, వాటర్ ఇష్యూ, అకామిడేషన్ ఇవేవి కూడా ఇక్కడ సరిగ్గా లేవు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ అండ్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒక డిస్ట్రిక్ట్లో ఉంది అని అంటే ఎలా చూసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. రీసెంట్గా ఎమ్మెల్యే గారు వచ్చి కూడా 1 వీక్లో చేపిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఫర్దర్ పనులు కూడా ఏం అవ్వట్లేదు. కరెంట్ ఫెసిలిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు 2 సెప్టెంబర్కి మా సబ్ జూనియర్స్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఎలా చదువుకుంటారు ఒక్కొక్కరు? అది చాలా ప్రాబ్లం అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అసలు మేము కమ్యూనిటీ మెడిసిన్ ప్రాక్టికల్కి మేము బయటికి వెళ్ళాలి, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాలి. దానికి సంబంధించిన వెహికల్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు అది లేకనే మేము ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళకపోతే మేము ప్రాక్టికల్లో ఫెయిల్ అయిపోతాము. దానికి బాధ్యులు ఎవరు వర్తిస్తారు? సో ఫెసిలిటీస్ ఏం లేకుండా, ఇన్స్టిట్యూషన్ సరిగ్గా లేకుండా మెడికల్ స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. సో గవర్నమెంట్ ఫర్దర్ డిసిజన్ ఏదో ఒకటి క్లారిటీగా తీసుకొని మా కాలేజ్ని ఇంకా హాస్టల్స్ని తొందరగా స్టార్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే త్రాగడానికి నీరు కూడా సరిగా లేదు. ఒకే ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్కు 450 మంది స్టూడెంట్స్, ఆడ వర్క్ చేసే స్వీపర్స్ గుట్లా ఫ్యాకల్టీ అందరూ అవే తాగాలి. ఒక్క ట్యాప్ మీద ఇంతమంది ఎలా తాగుతారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని, పై అధికారులని. ఇంకోటి చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మేము ఎస్పీఎం అదే కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్టు మీదుగా మేము బయటికి ఫీల్డ్ విజిట్స్కి, అడాప్షన్ ప్రోగ్రామ్స్కి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటికి వెళ్ళడానికి మాకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది లేదు. మా స్వయంగా మేము ఖర్చు చేసుకొని బయట ప్రైవేట్ బస్సులు మాట్లాడుకొని మరి బయటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక మాకు సేఫ్టీ ఉంటుందని కూడా మాకు లేదు. ఇంకోటి చూసుకుంటే హాస్టల్స్ మొత్తం ఇప్పుడు 3 విభాగాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం కలిపి 6 విభాగాలు అయినాయి. ఒక్కొక్క విభాగానికి 6 హాస్టల్స్, 6 బయట కాంప్లెక్స్లు ఇచ్చారు. ఆ కాంప్లెక్స్లు సరిగ్గా సెక్యూరిటీ కూడా లేదు. పాములు, దోమలు అన్నీ ఏవేవో వస్తూ ఉంటాయి. చాలాసార్లు మీడియా కూడా మేము ఇవన్నీ చెప్పాము. అది కూడా మీరు ఎవరు అంత పట్టించుకోలేదు బయట అధికారులు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హాస్టల్స్, కాలేజ్ అసలు సరిగ్గా లేవు. జస్ట్ మెడికల్ కాలేజ్ అన్న నేమ్ తప్ప ఒక్క సదుపాయం కూడా కరెక్ట్గా లేదు. ఈవెన్ మీరు కాలేజ్ చూసుకున్నా కూడా మేము ఇప్పుడు 3 బ్యాచెస్ ఉన్నాం. ఇంకో 1 మంత్ అయితే కౌన్సిలింగ్ అయ్యి ఇంకో బ్యాచ్ కూడా వస్తారు. కానీ అక్కడ ఉన్న లెక్చర్ గ్యాలరీస్ మాత్రం 2. ఈవెన్ క్లాసెస్ సరిగ్గా లేవు. మాకు లైబ్రరీలో క్లాసెస్ అవుతున్నాయి. మళ్ళీ లైబ్రరీ అంటారు, బుక్స్ అంటారు, చదువుకోవడానికి లేదు, దానికి క్లాసెస్కి వాడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతుంటే వాళ్ళు ఎగ్జామ్ అయిపోయి 1 వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. క్లాసెస్ సరిగ్గా అవ్వక, లైబ్రరీ లేక, ఈవెన్ హాస్టల్స్ కూడా మీరు చూడొచ్చు. అసలు ఇస్తారు 10 డేస్లో అన్నవి చెప్పి కూడా 10 డేస్ అవుతుంది తప్ప కొంచెం కూడా ప్రోగ్రెస్ లేదు దేంట్లో. ఇంకా ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు హాస్టల్, కాలేజ్ అండ్ హాస్పిటల్ ఒక దగ్గర ఉండాలి జనరల్గా ఎక్కడైనా, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అన్నప్పుడు. ఇక్కడ అవేవీ లేవు. హాస్పిటల్ ఎక్కడో ఒక మూలన, కాలేజ్ ఎక్కడో ఒక మూలన, ఇంకా హాస్టల్ అయితే చెప్పక్కర్లేదు, ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మూలన ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది. ఆటోస్లో వెళ్ళి రావడం, ఏమన్నా అయితే ఎవరు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిద్ది, అప్పుడు మాకు మేము ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటాం మేబీ. సో గవర్నమెంట్ ఏమన్నా రెస్పాండ్ అయ్యి తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఇనిషియేట్ చేసాము, శాంక్షన్ చేసాము, డిస్ట్రిక్ట్ అన్నట్టు కాదు కదా. వాళ్ళు ఎలా ఉన్నారు, పాపం వాళ్ళకి తగ్గట్టు ఉన్నాయా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్లో ఇక్కడ 2022లో స్టార్ట్ అయింది మా కాలేజ్. అప్పటి నుంచి యాక్చువల్లీ November 1st 2022లో స్టార్ట్ అయిన రోజే మాకు చెప్పారు, ఒక 6 monthsలో ఆర్ 1 yearలో మీ కాలేజ్ మీకు వచ్చేస్తుంది, ఇది జస్ట్ నర్సింగ్ కాలేజ్ మాత్రమే అని ఆ రోజు చెప్పారు. బట్ ఆ కాలేజ్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఆ రోజు ఇచ్చిన మాట ఏమైందో ఆ చెప్పిన వాళ్ళకే తెలియాలి. బట్ స్టిల్ ఇక్కడ కాలేజ్ ఒక చోట, హాస్పిటల్ ఒక చోట, హాస్టల్ ఒక చోట, ఆటోస్లో రావాలి. ఆటోస్లో వర్షం పడుతుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరూ గమనించాలి. అది కూడా గర్ల్స్కి. ఆటో డ్రైవర్స్ కూడా మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తారన్న నమ్మకం మాకు లేదు. అంత ఇబ్బంది పెడుతున్నా అందరూ చూస్తూనే ఉన్నారు, ఆఫీసర్స్ చూస్తున్నారు, మేము రోడ్ల మీద రావడం, ఏప్రిల్ వేసుకొని తిరగడం, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దీనికోసమేనా మా కాలేజ్ ఇచ్చింది? అంత సెక్యూరిటీ, సేఫ్టీ ప్రొవైడ్ చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలి ఆ మెడికల్ కాలేజ్ కూడా? అన్నీ ఆలోచించి వెల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవ్వమంటాం కదా. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంబీబీఎస్ లైఫ్ అంటే, ఆర్
క్యాంపస్ లైఫ్ ఉంటుంది, మాకు ఒక సేఫ్టీ ఉంటుంది, మేము మా అంబిషన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఇక్కడికి వస్తాం కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య కూడా చదువుతున్నాము అంటే అది ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో అందరూ ఆలోచించాలి. అండ్ అదొకటే కాదు, క్లాసెస్ సరిగ్గా జరగవు. లైక్ ఏదో ఒకటి ఇంటరప్షన్ వస్తూ ఉంటుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ అని. అవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఆన్ ది స్పాట్లో ఎవరు చేస్తారు? అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్లో ఉండాల్సినవి ఏవి ఇక్కడ లేవు. ప్లీజ్ గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను.